హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా అకాడమీ. ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే మనకు 10th క్లాస్ బేస్ మీద అయితే కానీ మనకు చాలా జాబ్స్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఫ్రెండ్స్, ఇందులో 10th క్లాస్తో జాబ్స్ రావడం అనేది చాలా కామన్గా జరుగుతుంటుంది. కానీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి పక్కన పెట్టినట్లయితే ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరం కూడా అప్లై చేయాలి. ఫ్రెండ్స్, అప్లై చేసిన తర్వాత దానికోసం మనం ప్రయత్నం అయితే చేయాలి. మన ప్రయత్నం లేకోకుండా జాబ్స్ కొట్టాలనుకుంటే మాత్రం కష్టం. ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటారు 10th క్లాస్తో ఏం జాబ్స్ ఉంటాయని చెప్పేసి అయితే అనుకుంటుంటారు. ఫ్రెండ్స్, 10th క్లాస్తో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ చాలా సందర్భాల్లో పడుతుంటాయి. కానీ ఎక్కడో రాయాలి ఎగ్జామ్ వెళ్ళేసి అని చెప్పేసి మనం సెంటర్ ఎక్కడ పడుతుందో ఎంతమంది అప్లై చేస్తారనే ఉద్దేశంతో చాలామంది మనం అప్లై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఫ్రెండ్స్, కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు కూడా అటువంటి ఆలోచన పెట్టుకోకుండా 10th క్లాస్ బేస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే జాబ్స్ రిలీజ్ చేస్తుందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా సరే మీ ప్రయత్నానికి ఫలితం దక్కే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకోకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 10th బేస్ మీద వచ్చినటువంటి వేకెన్సీ వివరాలు, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే వచ్చినటువంటి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గ్రూప్ సి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం వేకెన్సీ చూసినట్లయితే ఫ్రెండ్స్, టోటల్గా మనకు 24 దగ్గర 24 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో కుక్కు, బూట్ మేకరు, కార్పెంటరు, వాష్మెన్, తర్వాత బార్బరు, సఫాయి వాళ్ళ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎస్ఎస్సి మెట్రికులేషన్ బేస్ మీద ఉన్నటువంటి జాబ్స్. ఫ్రెండ్స్, ఎక్కడ కూడా మనకు అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ ఇంకోటి కానీ అయితే ఏం లేదు. ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇవన్నిటి కూడా మీరు జాబ్కు అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా శాలరీ విషయం చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు లెవెల్ 2 బేస్ మీదనే శాలరీస్ అయితే ఉండడం జరిగింది. లెవెల్ 1 బేస్ మీద కూడా కొన్ని ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఏదేమైనా ఫ్రెండ్స్, మనకు లెవెల్ 2 లెవెల్ 1 ఏదనుకున్నా కూడా మనకు స్టార్ట్అప్ శాలరీ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి 19,000 బేసిక్తో పాటు టీఏ, డిఏ, తర్వాత ఈ ఎలిమెంట్స్ని కలుపుకొని మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మనకు 25,000 నుంచి 30,000 వరకు శాలరీ ఫస్ట్ అటెంప్ట్లోనే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇక వివరాలకు వెళ్ళి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి పోస్ట్ కుక్ అయితే ఉండడం జరిగింది. కుక్ సంబంధించి ఫ్రెండ్స్ 10th క్లాస్ బేస్ మీద ఉంది. తర్వాత మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇండియన్ కుకింగ్ అండ్ ఈ విధంగా ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఫుడ్స్ మీద దాన్ని తయారు చేసే విధానంలో ఖచ్చితంగా అవగాహన ఉండాలని చెప్పడం అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా ఇందులో వేకెన్సీ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ 7, ఎస్సీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం వాళ్ళకు ఒక్కొక్కటి అయితే ఉండడం జరిగింది. టోటల్గా 11 వేకెన్సీ ఉండడం జరిగింది. తర్వాత బూట్ మేకర్ సంబంధించి అయితే సేమ్ ఫ్రెండ్స్, లెవెల్ 2 ప్రకారమే 19,000 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది బేసిక్. దీన్ని టోటల్గా మనం చూసినట్లయితే 25 నుంచి 30,000 ఇక్కడ కూడా తీసుకోవచ్చు శాలరీ. దీనికి కూడా సేమ్ యాస్టేజ్గా ఎస్ఎస్సి బేస్ మీద అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా షుడ్ బి అబుల్ టు క్యారీ అవుట్ ఆల్ కన్వైస్ లాక్స్వెల్ అండ్ లెదర్. అంటే ఫ్రెండ్స్, మీకు లెదర్ సంబంధించినటువంటి దాని మీద తగిన ఒక 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, దీంట్లో చూసినట్లయితే ఈఎస్ఎం వాళ్ళకి ఒక వేకెన్సీ ఉంది, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే ఒక వేకెన్సీ ఉంది. ఫ్రెండ్స్, టోటల్ 2 వేకెన్సీ ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా కార్పెంటర్లో వచ్చేసి దీన్ని కూడా 10th క్లాస్ బేసే. ఫ్రెండ్స్, దీనికి కూడా ఒక వేకెన్సీ ఉండడం జరిగింది. ఒకటి కూడా అన్రిజర్వ్డ్లో పెట్టారు. ఫ్రెండ్స్, అన్రిజర్వ్డ్ కొట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాషర్మెన్ సంబంధించి అయితే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి బేస్ మీద అయితే ఉండడం జరిగింది. దీనికి వచ్చేసి ఎస్టీ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకి అయితే ఉండడం. దీనికి టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. బార్బర్ సంబంధించి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా 10th బేస్ మీదనే మనకు అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి. తర్వాత ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి, ఈఎస్ఎం వాళ్ళకు ఒకటి, ఈ విధంగా పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే ఒకటి ఉంది. ఫ్రెండ్స్, టోటల్గా 6 వేకెన్సీ ఉండడం అయితే జరిగింది. ఇక సఫాయి వాళ్ళకి సంబంధించి ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ అన్రిజర్వ్డ్లో ఒకటి, తర్వాత ఓబీసీ వాళ్ళకి ఒకటి, టోటల్గా 2. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ అవ్వకండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ నోటిఫికేషన్లో వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగా మీకు ఏ కేటగిరీ అయితే కన్నా మీకు వర్తించే ఏజ్ అయితే ఎంత పారాగ్రాఫ్లో చదువుకోండి. ఫ్రెండ్స్, చదివేసి మీరు మీ అనుకూలంగా మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు అప్లై చేయండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇదంతా కూడా ఆఫ్లైన్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఆన్లైన్ ప్రాసెస్ అయితే కాదు. మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఆఫ్లైన్ ప్రాసెస్లోనే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. మనం ఆఫ్లైన్లోనే ఈ పోస్ట్కి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేసేప్పుడు ఫ్రెండ్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అదేవిధంగా క్యాస్ట్ ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నిటి మీద కూడా మీ సైన్ సెల్ఫ్ అసిస్టెంట్ ఫ్రెండ్స్ మీ సొంతంగా మీ యొక్క సైన్ చేసి దాని మీద పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ₹5 పోస్ట్ బాండ్ వచ్చే దాని మీద పోస్ట్ స్టాంప్ ఫ్రెండ్స్ ₹5 పోస్ట్ స్టాంప్ దాని మీద పేస్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లై చేసేప్పుడు ఆ యొక్క ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు కుక్కుగా చేస్తున్నారు లేకపోతే బార్బర్ చేస్తున్నారు సఫాయి వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి రాయడం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఆ విధంగా రాసి పంపించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక దీనికి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ దీనికి 2 విధాలుగా సెలెక్షన్ ప్రాసెస్ ఉండడం జరిగింది. ఒకటి ఫ్రెండ్స్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది 150 మార్క్స్కి. ఈ 150 మార్క్స్కి మనం ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. ఆ అడ్మిట్ కార్డులో వాళ్ళకు క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే అందులో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ సంబంధించి ఇప్పటివరకు ఈ అప్లికేషన్లో అయితే ఎక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ గురించి అయితే ఇవ్వడం అయితే జరగలేదు. కాబట్టి ఫ్రెండ్స్ దాని గురించి పక్కన పెట్టినైతే మనకు 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇంటర్వ్యూ కానీ లేదంటే ఏదైనా ప్రాక్టికల్ టెస్ట్ కానీ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి పోస్ట్లో వాళ్ళు మెన్షన్ జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకు ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్లో మనం మొట్టమొదటి జాబ్లో మనం జాయిన్ అయినట్లయితే ఫ్రెండ్స్ ద రాజ్పుత్ర రిఫైల్స్ రీజనల్ సెంటర్ నుంచి అయితే మనం జాబ్ చేయాల్సి అయితే అవసరం అవుతుంది. ఆ తర్వాత మనం ఆల్ ఓవర్ ఇండియాలో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకు ఈ అప్లికేషన్లో అయితే వాళ్ళు వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క గ్రూప్ సి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సి పూర్తి చేసుకొని జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ విధంగా ఈ వీడియోపై మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.